కోమరెడ్డి రాయగోపాల్ మునుగోడు ఎమ్మెల్యే మెడలు వంచి అలా మహేష్ గాడ్స్ అంటాడు చండూరు పట్టణంలో దశాబ్దాల నుంచి ప్రైవేట్ స్కూలు దళారుల చేతుల్లో ఆగమైపోయిన ప్రభుత్వ వ్యవస్థను ఇలా సరిదిద్దడంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు కావడంలో ఆ మంజూరు కావడంలో మహేష్ గాడ్సే రాజగోపాల్ రెడ్డి మెడలు వంచి ఇలా ఇది చేసిండు. ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు తట్టుకున్నాడు. మా ఇంటి బిడ్డగా మాకు ఇలా ఈ ప్రయత్నం చేయడంలో నిలబడని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకునే కాడికైతే వచ్చినాం మేము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆ రోజు ఎగ్జాక్ట్గా ఒక్కడిగా మొదలై నేను ఆ రోజు చేసి ఉంటుంది ప్రోగ్రామ్. తర్వాత ఇగో ఇప్పుడు మనకు సంబంధించిన స్కూల్కి సంబంధించినది మీరు అబ్జర్వ్ చేస్తే మునుగోడు 5th ప్లేస్లో, నల్గొండ జిల్లాకు 6 వస్తే మునుగోడు చండూరు జెడ్పిహెచ్ఎస్ చండూరు. సో ఇది 5.5 ఎకర్స్లో ఉందన్నమాట ఆ ల్యాండ్ మొత్తం. సో ఆ రోజు మనం పోరాటం చేసినప్పుడు 20 ఫీట్లు 15,000 20,000 పెట్టుబడి పెట్టి మరి ప్రజల దగ్గర నుంచి రూపాయి ఊడేసి స్కూల్ కావాలని ఇట్లా మనం ఫైట్ చేస్తే ఈ దుర్మార్గులు వాటిని చినగొట్టే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్న దళారులు, ప్రైవేట్ స్కూల్స్ నడిపే దళారులు దుర్మార్గంగా ఎన్నో కుట్రలు చేశారు. ఇలా అంటారుగా గోటితోని పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకునేదంటే గిట్లనే. సో మనల్ని మన ప్రయత్నం మనం చేసుకుంటే ఊకిటి అయిపోవు. మన గెలికి మరి 24 గంటలు ఇదే ఫోకస్గా చేసి మనం సక్సెస్ అయ్యేంత వరకు తీసుకొచ్చి మాత్రం అక్కడ ఉన్న దళారులే. ఆ దళారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎంత కొడితే అంత రివర్సు నేను ఎదిగి చూపిస్తున్నా. అందుకే మీరే కాబట్టి నాకు ఇన్స్పిరేషన్. మీ అందరికీ ధన్యవాదాలే. ఎవడైతే ప్రైవేట్ స్కూల్ నడిపి మన పైన కుట్రలు చేస్తారు. సో అలా దీక్ష చేసినాం అనమాట. సో అక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరి మనందరి ఆకాంక్ష మేరకు ఆ స్కూల్ వచ్చింది. మా రాజగోపాల్ రెడ్డి కేసులు పెట్టారు.